హాయ్ అండి. హాయ్. సో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక ఫైట్ అయితే జరుగుతుంది. మొన్నే ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేశారు మోడీ గారు. సో అక్కడ ప్రజలు కూడా చాలా వణికిపోతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? ఇది దీని మీద ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కొంతమంది పాకిస్తాన్లో టెర్రరిస్టులు రావడం మన దేశంలో జొరబడి అమాయక ప్రజలను చంపడం నాకు చాలా బాధగా ఉంది. చంపిన దానికి వాళ్ళు చేసిన పాపానికి ఇప్పుడు ప్రతిఫలం అయిందన్నమాట. అందుకని ఇప్పుడు వాళ్ళు ఈరోజు దాంకుంటున్నారు, చస్తున్నారు, మగ్గతున్నారు అంటే కారణం వాళ్ళు చేసుకున్న పాపాలే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారిపోండి, మాకు క్షమాభిక్ష కోరండి, తప్పు అయిపోయిందని క్షమించండి, అడగండి, మీ దేశానికి మీరే పోండి. ఇప్పటికైనా ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పుకైనా వాళ్ళు క్షమాపణ చెప్తే వాళ్ళని ఏమి అనేది లేదనమాట. కానీ వాళ్ళు చెప్పరు, అదే బాధ. వాళ్ళు చెప్పరు, వాళ్ళు లాక్కుంటారు, గొడవకు వేస్తారు, అది మాది అంటారు, అసలు ఇండియా మొత్తం మాది అంటారు, నువ్వెవడో చెప్పడానికి అంటారు, నదులు కావాలంటారు, భూమి కావాలంటారు, అన్ని గొడవ అనమాట. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడున్న గొడవేది. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, సిక్కు అయినా మన ఇండియాలో ఉన్నంతసేపు వాళ్ళు ఇండియన్స్ అంతే అనమాట. అది చాలామంది ఏమన్నారంటే మేము పాకిస్తాన్ వాళ్ళం అన్ని రకరకాలుగా అన్నారు. అది కాదు, అది నువ్వు ఇక్కడ ముస్లిం అయినా ఇండియనే, నువ్వు క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఏదన్నా అనుకో. పైగా క్యాస్టులు కూడా 100 రకాల క్యాస్టులు ఉన్నాయి, 500 రకాల క్యాస్టులు ఎన్నైనా. నువ్వు ఏ క్యాస్టోడు అయినా, ఏ మతకుడైనా నువ్వు ఒక ఇండియన్వి. కాబట్టి ఏంటంటే ఎవరు బాధపడద్దు, నాది ఆ మతమే, నేను అక్కడ బాగోసిందే, నేను ఆ దేశం బాగోసిందని కరెక్ట్ కాదు. అది ఇండియాలో ఉన్నంతసేపు అందరికీ సేఫే. ఏంటంటే మన దేశంలో అందరం స్వేచ్ఛగా బతకతాం. కాబట్టి ఏంటంటే ఈ ఆపరేషన్ జరిగిన దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరం చంపడం, ఇంకా అసలు పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులందరినీ అందరం టెర్రరిస్టులందరం లేకుండా చేస్తే ఇంకా నాకు చాలా హ్యాపీ. పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజహర్ మన మోడీని అండ్ ఇండియాని నాశనం చేస్తా అని చెప్పేసి అంటున్నారు. అవును అన్నాడు. ఇప్పుడు అనిన దానికి అతను కూడా దాంకున్నాడు అంటే ఎక్కడెక్కడో, అసలు ఎక్కడ పోయాడు, ఎక్కడ ఉన్నాడో అతనికి అర్థం అవ్వట్లేదు. అసలు అతను ఉన్నాడా, చచ్చిపోయినాడా లేదన్నమాట క్లారిటీ. అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను. కాబట్టి ఏంటంటే ఇంకొక కరెక్ట్గా ఒక 2-3 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే పాకిస్తాన్ని చిత్రపటం లేకుండా చేయాలంతే. అక్కడ అసెంబ్లీలో నాయకులు కానీ, ఇటు న్యూస్ రిపోర్టర్లు కానీ ఏడుస్తున్నారు, మమ్మల్ని వదిలేయండి, మేము పాపం చేసాము నిజంగా అని చెప్పేసి అంటారు. అవునవునవును, అది వాళ్ళ దేశం మీద ఉన్న ప్రేమ వాళ్ళకి. అలాగే మన దేశం మీద కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత కావాలన్నమాట. ఎవరైనా కానీ, అది కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, కూలోళ్ళు అయినా, ఎవరైనా సరే, రిపోర్టర్లు అయినా, అందరూ కూడా దేశం మీద భక్తి ఉండాలి. చూడండి వాళ్ళు ఏ విధంగా ఏడుస్తారో, వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నా సరే వాళ్ళు ఇది మా దేశమే, ఇది మా దేశమే అంటారు. కాబట్టి మన దేశంలో ఉండేవాళ్ళు కూడా నేను ఏనోడినే ఉన్నోడిని తీసేయాలి. ఎన్ని నాది తక్కువ క్యాస్టే, ఎక్కువ క్యాస్టే, నా తక్కువ మాత్రమే వద్దు. ఎన్ని మనమంతా ఇండియన్సే కాబట్టి మనమంతా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అందరం కూడా అలర్ట్గా ఉండాలి. వాళ్ళకి మనం ఎట్లేదన్నా సరే మనం 24 గంటలు మనం దేశం మీద భక్తితోనే ఉండాలన్నమాట. పుట్టేది ఇక్కడే, చచ్చిపోయేదాకా మన దేశం మీద ప్రేమ మనకు చావకూడదంతే. కాబట్టి దయచేసి అందరూ జై బోలత్ భారత్ మాతకి జై అనండి. దయచేసి అందరూ దేశాన్ని గౌరవించండి. దయచేసి నెగ్లిజెన్స్ చేయకండి. దేశంలో వాళ్ళందరూ ఇది మన దేశం అని ఫీల్ అవ్వండి.